ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మాతో మాట్లాడమని, మీ ఆత్మను గురించి వాక్శక్తిని మాకు ఇమ్మని, మా అందరితో మాట్లాడమని, మహిమ పొందమని, మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాకు బోధించమని యేసు ప్రభు వారి పట్ల ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన ఈ మొదటి పత్రికలో ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారనంటే సంఘం యొక్క నిరీక్షణ గురించి మాట్లాడుతున్నారు. ప్రభు రాకడను గురించి మాట్లాడుతున్నారు. అందుకని 4వ అధ్యాయంలో నిరీక్షణ లేని ఇతరుల వలె అని అన్నాడు 13లో. 5వ అధ్యాయంలో ప్రభు వస్తున్నాడు, మత్తులుగా ఉండొద్దు అని చెప్పాడు. ఈ సంఘానికి నిరీక్షణ గురించి వ్రాస్తున్నాడు. క్రీస్తునందుండి మృతునొందిన వారి విషయమైన నిరీక్షణ. ప్రభు వస్తున్నాడు అని నిరీక్షణ. సో అందుకనే ఈ పత్రికని రాకడ పత్రిక అని కూడా అంటారు. ఎందుకంటే రాకడను కూర్చిన సంగతులు ఉన్నాయి కాబట్టి. ఈ మొదటి 3 అధ్యాయాలు, 4వ అధ్యాయాలలో ఆయన ప్రభు వచ్చినప్పుడు మృతులు ఎలా లేస్తారు, ఆ మీదట సజీవులమై ఉన్న మనం ఎలాగున మహిమ దేహాలు ధరిస్తాం, ఈ సంగతులు 4వ అధ్యాయంలో రాసిన. 5లో ఆయన వస్తున్న సంగతి, అనగా ఆయన అందరి కొరకు వస్తున్నాడు. కానీ అందరికీ ఒకే జీతం కాదు. ఆయన జీతం తెస్తున్నాడు, లేదా ఆయన బహుమానాలు తెస్తున్నాడు. అందరికీ ఒకే బహుమానం, ఒకే జీతం కాదు. ఆయన విశ్వాసం ఉంచిన వారు అందరి కొరకు వస్తున్నాడు. అందరికీ మహిమ దేహాలు ఇస్తాడు. ఆయన జీతం కూడా తెస్తున్నాడు, కానీ అందరికి ఒకే జీతం కాదు. కాబట్టి సో ఈ పత్రికలో ప్రభు వస్తున్నాడు అని ఎవరైతే ఎరుగుతారో, ఆయన త్వరగా వస్తున్నాడు, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివితే చూడండి, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. 1వ వచనం. 3వ వచనం, సమయము సమీపించినది. 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు అనేది సమీపించింది. ఇది త్వరలో జరగబోతుంది. ఇట్స్ వెరీ నియర్ టు అస్. అది మనకు చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు రాబోతున్నాడు అనేది మనకు మరింత దగ్గరగా ఉంది. సో అప్పుడు ఈ నిరీక్షణ పెట్టుకున్నవారు, ఇది ఎరిగిన వారు ఎలా జీవిస్తారు అని అంటే, ఆయన రాకడను అపేక్షిస్తూ జీవిస్తారు. ఆయన రాకడను అపేక్షించేవారు ఏమెరుగుతారు అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఎరుగుతారు. చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే
దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. చూసారా, క్రీస్తు న్యాయపీఠం ఉన్నది, విశ్వాసికి తీర్పు ఉన్నది. కాబట్టి ఆయన త్వరలో వస్తున్నాడు అని ఎరిగిన ప్రతి విశ్వాసి, ప్రభు త్వరగా వస్తున్నాడు అని ఆయన రాకడను విషయమై జ్ఞానం కలిగిన విశ్వాసి ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఉన్నది అని ఎరుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం అందరి తీర్పు కాదు, కేవలం విశ్వాసుల తీర్పు పీఠం. అది విశ్వాసులకు మాత్రమే అక్కడ తీర్పు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారు, అలాగే సజీవులైన వారు అందరూ అక్కడ ప్రత్యక్షమవుతారు. అది విశ్వాసుల తీర్పు పీఠం, అదే క్రీస్తు న్యాయ పీఠం. సో నేను అక్కడ ప్రత్యక్షం అవ్వాలి అనే దాంట్లో బ్రతుకుతాడనమాట విశ్వాసి. ప్రభు త్వరగా వస్తున్నాడు, ఆయన ఆలస్యం చేయడు. త్వరలో సంభవించబోతుంది, సమయం సమీపించింది, మేఘారుడే త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ఆయన వస్తే క్రీస్తు న్యాయపీఠం ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఉందంటే అక్కడ పీఠం దగ్గర ఖచ్చితంగా తీర్పు ఉంది. అదే న్యాయపు తీర్పు, అది విశ్వాసుల తీర్పు. ఇక్కడ దేనికి తీర్పు అని అంటే, మీరు జాగ్రత్తగా వింటే ఇక్కడ అన్నాడు చూడండి, దేహముతో జరిగించిన వాటి ఫలము అని అన్నాడు. చూసారా, దేహముతో జరిగించిన వాటి ఫలం అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత దేహములో జీవించిన జీవితానికి అన్నమాట. అందుకనే ఇక్కడ రాశాడు చూడండి, 7వ వచనం, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అన్నాడు. ఎవరు ఇలా ధైర్యం గలవారై ఉన్నారు? దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నా కానీ ధైర్యంగా ఉన్నవారు ఎవరు? 6వ వచనం చదవండి. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుని వారు. చూసారా, ఎవరైతే విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నారో, ఎవరైతే ఆత్మను బట్టి జీవిస్తున్నారో, వారందరూ ఆత్మానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ ధైర్యం కలిగి ఉన్నారు. ఇందులో ఈ దేహములో ఉన్నంతకాలం. ఏంటి దేహం? మీ దేహము మీ దేవునికి ఆలయము, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనం పరిశుద్ధాత్మునికి ఆలయాలు. ఇప్పుడు ఇలా ఆలోచించేయండి, దేహముతో జరిగించిన వాటి ఫలము అనంటే దేహము దేవునికి ఆలయం. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన దేహము దేవునికి ఆలయమై ఉంది. ఈ దేహములో నివసిస్తున్న దేవుడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఇలా ఆలోచించేయండి, యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత దేహముతో జరిగించినవి అని అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, శరీరం కూడా ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసికి శరీరం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే విశ్వాసి శరీరం ఉన్న ఎలా జీవించకూడదు? శరీరానుసారంగా జీవించకూడదు. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాదన్నాడు ఆయన. సో శరీరానుసారంగా జీవించాల్సిన అవసరం లేదు, జీవించకూడదు విశ్వాసి. ఎందుకు? రోమా 8:2 ప్రకారం జీవమిచ్చు ఆత్మ మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన పేరు జీవమిచ్చు ఆత్మ. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఈ దేహము దేవుని ఆలయం. కాబట్టి ఇప్పుడు ఆలయం నడిపించబడాల్సింది ఆత్మ ద్వారానే. అర్థమైంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించాలి. ఇలా అనుకోండి, రేపు ప్రభు వచ్చినప్పుడు మనల్ని అడిగేది ఏంటంటే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాను కదా, ఎంతగా ఆత్మచేత నడిపించబడ్డావు?
ఎంతగా ఆత్మచేత నడిపించబడ్డా. దానికి పరీక్ష క్రీస్తు న్యాయపీఠం దగ్గర. ఎందుకు చెప్పండి? గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చూసారా? ఆత్మానుసారంగా జీవిస్తే శరీర ఇచ్చలు నెరవేర్చము అని అన్నాడు. అంటే కింద ఇంకోటి రాశాడు, శరీరం ఆత్మకును ఆత్మ శరీరంకు విరోధము అని అన్నాడు. అంటే దేవునికి విరోధమైన జీవితం మనం జీవించాం, మనం ఆత్మానుసారంగా జీవించినంతకాలం. ఆత్మానుసారంగా జీవించడాన్నే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6లో ఏమన్నాడు? విశ్వాసమును బట్టి జీవించుట, వెలుచూపును బట్టి కాదు, చూసిన వాటిని బట్టి కాదు, కనబడుతున్న వాటిని బట్టి కాదు, విశ్వాసమును బట్టి జీవించుట, విశ్వాసమును బట్టి మాట్లాడుట, దేవుని వద్ద నుంచి వస్తున్న వాగ్దానాలను బట్టి, వాక్యాన్ని బట్టి, వాటిని నమ్మి, వాటిని ప్రభు నాలో జరిగిస్తాడని వాటిని పట్టుకొని ప్రార్థనలో మాట్లాడటం, ఇది విశ్వాసాన్ని బట్టి జీవించటం. వెలుచూపును బట్టి కాదు, మనం చూస్తున్న వాటిని బట్టి, మన కళ్ళ ముందు ఏదో కనబడుతున్న వాటిని బట్టి కాదు అన్నాడు. దాన్నే ఆత్మానుసారమైన జీవితం అన్నాడు. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నంతసేపు శరీర ఇచ్చలు నెరవేర్చరు. అంటే చెప్పండి, ఇప్పుడు విశ్వాసికి ప్రభు ఆత్మను ఎందుకు ఇచ్చాడు? ఆత్మానుసారంగా జీవించడానికి. ఇంకా అందులో ఆయన యొక్క ఆలోచన ఏంటి? శరీర ఇచ్చలు నెరవేరకుండా ఉండటానికి. విశ్వాసి శరీరంలో ఎందుకు? శరీరం ఆత్మకు, ఆత్మ శరీరం నాకు విరోధం. కాబట్టి నువ్వు దేవుని ఆత్మకు విరోధమైన జీవితం జీవించి నిన్ను నువ్వు పాడు చేసుకోకుండా, నువ్వు ఎవడైనా ఆలయాన్ని పాడు చేస్తే అని అన్నాడు కదా, ఒక రకంగా ఆలయాన్ని పాడు చేయటం అంటే నీ దేహమును ఆత్మచెప్పు సంగతులతో, నీ దేహం అనే ఆలయాన్ని, ఆత్మకు నిలయాన్ని ఆత్మచెప్పు సంగతులతో కాకుండా వేరే వేరే సంగతులతో నింపుకోవటం ఆలయాన్ని పాడు చేయటమే. ఆలయాన్ని నువ్వు పాడు చేసుకుంటే నీ దేహం పాడవుతుంది, నీ దేహం అనారోగ్యాల పాలు అవుతుంది. అందుకనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసం నిలబడేది. ఎందుకంటే ఆత్మ పొందిన తర్వాత ఆత్మానుసారంగా జీవించిన జీవితానికి బహుమానం. ఆత్మానుసారంగా జీవించలేదు అనుకోండి, బహుమానం లేదు, అవమానం, సిగ్గు, ఇవన్నీ. మీరు ఇలా ఆలోచించేయండి. ఆత్మానుసారంగా జీవించిన వారు జీవిస్తున్న దినాల్లో ఎక్కడా నవ్వులు పాలవుతారు, అవమాన పాలవుతారు, సిగ్గుపడతారు, ఎక్కడా నష్టపోతారు, అనేక విషయాలు నష్టపోతారు. రేపు ప్రభు ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అక్కడ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఆత్మానుసారంగా జీవించకపోయినా మహిమదేహాలు ధరించుకుంటారు, ఎందుకంటే నమ్ముకున్నారు కాబట్టి. ఇది మనం అలా చెప్పకూడదు. యేసుప్రభుని నమ్మటమే, ఈ లోకంలో ఉండగా యేసుప్రభునందు విశ్వాసం ఉంచటమే మహిమదేహాలు ధరించుకోవడానికి అర్హత. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, యేసుప్రభుని నమ్మినప్పుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముని ద్వారా ఈ దేహం అనే ఆలయాన్ని ఆత్మ ద్వారా ఎంతగా నడిపించాం. శరీర ఇచ్చలకు, శరీర కోరికలకు ఎంతగా దూరంగా ఉన్నాం. దీన్ని ఏమంటున్నాడంటే, ఆత్మచేత నడిపించబడి శరీర ఇచ్చలు నెరవేరకుండా ఉండే ఈ జీవితం పేరు రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఆ జీవితాన్ని ఇలా అన్నాడు. చదువుదాం, చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఆ జీవితాన్ని ఏమన్నాడు? పాప శరీరము నిరర్ధకమగుట అని అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇలా చెప్పండి, దేవుడు విశ్వసించిన మనకి పరిశుద్ధాత్మను ఎదిగించాడు మన పాప శరీరం నిరర్ధకం అవ్వాలని. అంటే ఈ శరీరం లేక పాపం కనబడకూడదని, పాపేచ్ఛలు, శరీర ఇచ్చలు కనబడకూడదని. అంటే నేను పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడగకూడదు, ఎవరు అని అడగకూడదు. ఇలా చూడండి, ఒక మాట మీకు చెప్తాను, చదవండి.
యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. 27. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చూసారు, ఇక్కడ 27లో ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది అని అంటే ఎవరు? ఆయన వలన మనం పొందిన అభిషేకం అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఆయన పేరు అభిషేకం. ఇక్కడ అభిషేకం మీలో ఉన్నాడు కాబట్టి మీకు ఎవరు బోధించాల్సిన పని లేదు. అందుకనే నేను పాపం చేయకుండా ఉండాలంటే నేను ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి కాదు. అభిషేకాన్ని ఇచ్చింది ఎందుకు? ఆత్మనిచ్చింది ఎందుకు? ఆత్మానుసారంగా జీవించడానికి. ఆత్మానుసారంగా జీవించడాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:6లో ఏమన్నాడు? విశ్వాసమును బట్టి జీవించడం. దాన్నే హెబ్రీ పత్రిక 10:38లో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించడు. ఆయన ఎదుట నీతిమంతులు యేసు ప్రభునందు విశ్వసించడం ద్వారా దేవుని ఎదుట నీతిమంతులు అయ్యాం. దేవుని ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాస మూలంగా జీవించాలి. విశ్వాస మూలంగా జీవించడం అంటే విశ్వసించినప్పుడు మనం పొందుకున్న పరిశుద్ధాత్మని ద్వారా జీవించాలి. ఆత్మ నడిపింపులో అభిషేకాన్ని బట్టి మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడి పేరు అభిషేకం. మనలో నిలుచున్న అభిషేకం. మనలో నిలుచున్న అభిషేకం ఎందుకు? మనల్ని అభిషేకించడానికి. యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్న సంగతులు మనకు చెబుతూ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఆ యేసు ప్రభువును కూర్చున్న సంగతులు ఆత్మ ద్వారా దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు విని నేర్చుకుని ముందుకు సాగటమే ఆత్మానుసారంగా జీవించటం. అదే విశ్వాస మూలంగా జీవించటం. అదే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించటం. మత్తయి సువార్త 4:4. ఇలా జీవిస్తున్న క్రమంలో శరీరచ్చలు నెరవేరవు. ఇది నేర్చుకోవాలా. నేను పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? మరి నమ్ముకున్న వాళ్ళు పాపం చేయట్లేదా అనకూడదు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఈ పిచ్చి ప్రశ్నలు మనం వేయం. వాడు పాపం చేస్తున్నాడంటే, నమ్ముకుని కూడా ఆ పాపంలో కంటిన్యూ అవుతున్నాడంటే, ఆ బలహీనతలో కంటిన్యూ అవుతున్నాడంటే ఆత్మచేత నడిపించబట్టలేదు అర్థమైపోవాలా. అతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ అతనికి ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడిని ఆయన వినియోగించుకోవట్లే. ఆత్మ చెప్పు సంగతుల చేత జీవించట్లా. అభిషేకం అతనిలో పనిచేయట్లే. అభిషేకం అతనిలో ఉన్నాడు కానీ ఆ అభిషేకాన్ని అతడు అనుభవించట్లా. కాబట్టే అభిషేకం ద్వారా కలిగే జీవితం అతనిలో లేదు. పరిశుద్ధత అనే జీవితం అతనిలో లేదు. ఇది సరైన విధానం, అవగాహన కలిగిన వారి విధానం. అందరూ పాపం చేయట్లేదని నమ్ముకున్న వాళ్ళు, ఇది అవగాహన లోపం. దీన్ని ఏమంటారంటే మూర్ఖత్వం. మూర్ఖుడు తన మూర్ఖత్వం కనపరుస్తాడు ఊరకనే అని ఉంది సామెతల గ్రంథంలో. ఇంకా ఎవడో ఏం చెప్పక్కర్లా. మూర్ఖుడు తన మూర్ఖతను ఊరకనే కనపరుస్తాడు. కాబట్టి మీలో అభిషేకము నిలుచుచున్నది, మీకెవ్వరూ బోధించక్కర్లా. ప్రభువు వస్తాడు త్వరలో అని నువ్వు అభిషేకం ద్వారా ఎరిగావనుకో, ఆయన త్వరగా వస్తే క్రీస్తు న్యాయపీఠం ఉన్నది, నేను అక్కడ ప్రత్యక్షం అవ్వాలా. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎలా ప్రత్యక్షమవుతాం? మహిమదేహాలతో ప్రత్యక్షమవుతాం. నమ్ముకున్న వారందరూ మహిమదేహాలు ధరించుకుని క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. క్రీస్తు న్యాయపీఠం దగ్గర దేనికి తీర్పు? ఆత్మనిచ్చిన తర్వాత ఆత్మ ద్వారా ఎంత నడిపించబడ్డావు అనేదానికి తీర్పు. ఎంత నడిపించబడితే అంత బహుమానం, అంత జీతం. ఎంత జీతం పొందితే అంత రేపు క్రీస్తు రాజ్యంలో, 1000 ఏండ్ల రాజ్యంలో అన్ని పట్టణాల మీద మనం ఉంటాం. కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు అనే నిరీక్షణ గలవారు ఖచ్చితంగా వారు అభిషేకాన్ని బట్టి ప్రవర్తిస్తారు. దేవుడు అట్టుకొరకు మనకు దయచేయను గాక. ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఈ సంగతులన్నీ మీకు అర్థమవునట్లు తేటగా ఆయన మీకు బోధిస్తాడు. చక్కగా 1కి 2 సార్లు వినండి, మీకు గ్రహింపు అవుతాయి. అప్పుడు ధైర్యంతో కూడిన జీవితం మీరు జీవించగలరు. దేవుడు మీకు అట్టి జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల తండ్రి, ప్రేమ గల దేవి, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతిని బట్టి కృతజ్ఞతలు. మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని
నా ప్రియ ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామమును గనపరుస్తూ మా ప్రియులందరినీ దీవించమని ఆశీర్వదించమని ఈ సంగతులతో వారిని దర్శించమని జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చి సంగతులను గ్రహించి నాయన నిరీక్షణ గలవారే క్రీస్తు న్యాయపీఠం ఉన్నదని మాలో ఉన్న అభిషేకాన్ని బట్టి జీవించటానికి మా అందరికీ నేర్పించుమని యేసుక్రీస్తు ప్రభు నామన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి వీళ్ళందరినీ మీ ఆశీర్వాద పస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభు పేట ప్రేమ వందాలండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.